మనం 32nd ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం. 32 వార్షికోత్సవ సమావేశం ఇది, యాన్యువల్ జనరల్ బాడీ. ప్రతి సంవత్సరం మనం ఏప్రిల్లో ఆల్మోస్ట్ లాస్ట్ వర్కింగ్ డే, అంటే స్కూల్స్ ప్రధానంగా స్కూల్స్లో పిల్లలు ఉంటారు కాబట్టి స్కూల్స్ లాస్ట్ వర్కింగ్ డే అప్పుడు మనం ఈ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. మరి ఈ సంవత్సరం కూడా మరి డాక్టర్లకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో మరి సండే రోజు మనం ప్రతిసారి ప్రోగ్రాం ప్లాన్ చేసుకుంటాం. సాధారణంగా మన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ కూడా ఏదో ఒక పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి సండే రోజు ఫ్రీగా ఉండదనే ఉద్దేశంతో మనం ప్రతిసారి సండేనే మన యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈసారి మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశాలు ముఖ్యమైన ఏమి లేకపోయినప్పుడు కూడా సాధారణంగా ప్రతి సంవత్సరం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ సమావేశం ఏర్పరచాలి. మరి రీసెంట్గా మీ అందరూ తెలుసు ప్రత్యేక గవర్నింగ్ బాడీ సమావేశాన్ని ఫిబ్రవరి 4వ తారీఖు రోజు మనం ఏర్పాటు చేసుకొని మరి అందులో 3 కొత్త సభ్యుల్ని మనం చేర్చుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే మనకి ఫౌండర్ మెంబర్గా ఉండి మరి మార్చి 5వ తారీఖు రోజు చనిపోయారో టి గంగాధర్ గారికి వారి మనశ్శాంతి కోసం మన గవర్నింగ్ బాడీ సభ్యులు మరి సిబ్బంది అందరూ కూడా 1 నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. మరి వారి మరణం అనేది చాలా దురదృష్టకరం. మరి ఆయన మనం గత స్పెషల్ గవర్నింగ్ బాడీ మీటింగ్ కూడా వారి సలహా ప్రకారమే ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే అప్పటి వరకు ఆయన రికవరీ అవుతాడనే ఆలోచనతో మరి మనం వేరే ఆల్టర్నేటివ్ ప్రజలని చూసుకోలేదు. మరి వారే చెప్పడం జరిగింది జనవరి 13వ తారీఖు రోజు నాకు హెల్త్ సహకరించకపోవచ్చు, ఎవరైనా ఆల్టర్నేటివ్ ప్రజలని అరేంజ్ చేసుకోండి సార్ అని చెప్పినప్పుడే మరి నేను ఆల్టర్నేటివ్గా మరి శివానిని మనం ప్రజలుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వారి కుమార్తె పెళ్ళి 15 ఫిబ్రవరి జరిగింది. తర్వాత ఆయన మార్చి 5వ తారీఖున చనిపోయారు. సో మరి ఆయన సేవలు మనందరం కూడా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలని వెళ్ళకపోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమాలను నేను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకున్న కార్యక్రమాల్లో ప్రధానంగా మానసిక వికలాంగుల పాఠశాల గురించి మరి జ్యోతి గారు మాట్లాడతారు. ఈ పాఠశాలలో 180 మంది మానసిక వికలాంగులు చదువుకుంటారు. దాదాపుగా 6 నుంచి 23 సంవత్సరాల వయసున్న పిల్లల్ని మనం ఈ పాఠశాల 22-23లో మనకి గ్రాంట్ అనేది రాలేదు. అది 23-24లో రావడం జరిగింది. మనకి దాదాపుగా విషయానికి వస్తే మరి 1999వ సంవత్సరంలో ఏర్పాటు చేసి మరి ప్రస్తుతం 90 మంది విద్యార్థులకి బ్రెయిల్లో ప్రత్యేక విద్యను పోస్తున్నాం. మరి ఇందులో పనిచేయడానికి 20 మంది సిబ్బంది ఉంటారు. అదేవిధంగా మానసిక వికలాంగుల పాఠశాలలో పనిచేయడం కోసం 48 మంది సిబ్బంది. మరి ఈ గ్రాంట్ విషయానికి వస్తే మరి తెలంగాణ స్టేట్ చైల్డ్ కంట్రోల్ సొసైటీ ద్వారా మనకి నిధులను మనం సమకూర్చుకుంటున్నాము. సో దీనికి గత సంవత్సరం 63,59,000 రూపాయలు గ్రాంట్ ఇన్గా రావడం జరిగింది. మరి ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి 74 మంది సిబ్బంది ఉన్నారు. మరి ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి మనకి మోయిజ్ అహ్మద్ ప్రాజెక్టు మేనేజర్ ఉన్నాడు. ఆయన మనం చేసిన కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా టార్గెట్ ఇంటర్వెన్షన్ మంచినీళ్ళ ప్రాజెక్టు గురించి మాట్లాడితే మరి అక్కడ దాదాపుగా 3,049 మంది హెచ్ఆర్జీస్ పనిచేస్తున్నాం. అక్కడ కూడా మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారు, పలిక సంపర్కులు ఉన్నారు, కాన్వెండర్స్ ఉన్నారు. సో గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 44 లక్షల రూపాయలు గ్రాంట్ ఇన్గా రావడం జరిగింది తెలంగాణ స్టేట్ చైల్డ్ కంట్రోల్ సొసైటీ నుంచి. మరి 1927 మంది మహిళా సెక్స్ వర్కర్లతో మరి 1087 స్వలింగ సంపర్కులతో అదేవిధంగా 30 నడపడం జరిగింది.
మళ్ళీ 23-24లో కూడా ఎలాంటిగా మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి 13 మంది సిబ్బంది అక్కడ పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది మన కంట్రోల్ లేదు. ఈ 3 ఎఫ్పిఓల ద్వారా మరి కొంత బిజినెస్ ఇన్పుట్ సబ్సిడీ తోటి బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది రైతులు బెనిఫిట్ పొందుతున్నారు. అదేవిధంగా మనకు ఒక ల్యాబ్ స్కూల్ ఉంది నిజామాబాద్లో, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ అని. అందులో దాదాపుగా ఒక 25 మంది విద్యార్థులకు మనం కొంత సపోర్టు సూపర్విజన్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే చదువులో వెనుకబడి ఉన్నారో, అటు నార్మల్ స్కూల్కి వెళ్ళలేరు, ఇటు స్పెషల్ స్కూల్గా బ్రాండ్ చేయకుండా ఎవరైతే స్కాలర్షిప్ బ్యాక్నెస్ ఉంటారో అలాంటి పిల్లల కోసం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ నడుపుతున్నాము. అందులో 25 మందికి దీనికి మనం ఎవరైతే గ్రాంట్ తీసుకోమో పేరెంట్ నుంచే యూజర్ ఛార్జెస్ వసూలు చేయడం జరుగుతుంది. మరి పేరెంట్స్ ద్వారా యూజర్ ఛార్జెస్ ద్వారా 4,21,000ని మనం లాస్ట్ ఇయర్ మొబిలైజ్ చేసి ఆ స్కూల్ మెయింటెనెన్స్కి వాడటం జరిగింది. సో అదేవిధంగా చూసుకుంటే మరి మనకి 3 షెల్టర్స్ ఉన్నాయి. పేషెంట్ అటెండెన్స్ షెల్టర్ ఉంది, అదేవిధంగా చేయడం జరిగింది మన మార్చి 31కి. సో చెప్పడం జరిగింది ఏంటంటే మేము మాకున్న పని ఒత్తిడి వల్ల మేము చేయలేకపోతున్నాము, ఇది వేరే వాళ్ళకి అరేంజ్ చేయడం. సో పేషెంట్ అటెండెన్స్ షెల్టర్ని మాత్రం మనం నిర్వహిస్తున్నాము. అది కూడా మనకి ఆగస్టు 31 వరకు టైం ఉంది కాబట్టి ఆగస్టు 31 తర్వాత పేషెంట్ అటెండెన్స్ షెల్టర్ కూడా నేను మరి మున్సిపాలిటీకి సరెండర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ని మనం అంటే డిజేబుల్డ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. సో కాబట్టి ఇతర ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ చేసి డిజేబుల్డ్ ఎంపవర్మెంట్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనే ఆలోచనతో మిగతా కార్యక్రమాలన్నీ కూడా కొన్ని తగ్గించుకుంటూ వద్దామనుకుంటున్నాను. ఈవెన్ రాబోయే కాలంలో ఈవెన్ మంచిర్యాల ప్రాజెక్టు గురించి కూడా మళ్ళీ మా గవర్నింగ్ బాడీ మెంబర్స్ తోటి ఆలోచించి మరి రీథింక్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చారిటీ హాస్పిటల్ని రీఓపెన్ చేయాలనుకుంటున్నాము. రీఓపెన్ చేసి మరి ఎవరైతే క్యాటరాక్ట్ని బారిన పడ్డారో వాళ్ళకి సేవలు అందించాలనుకుంటున్నాము. సో మిగతా ఈ చిన్న కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే ఆ మీటింగులకి ఆ బిల్స్ తయారు చేయడానికి వాళ్ళ చుట్టూ తిరగడానికి మాకు సమయం అంతా వృధా అవుతుంది. కాబట్టి మిగతా కార్యక్రమాలన్నీ తగ్గించుకొని ఏదైతే ఎంపవర్మెంట్ అంత డిజేబుల్డ్ కోసం ఉపయోగపడతాయో సో అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకోటి ఏమనుకుంటున్నామంటే రాబోయే కాలంలో మనకు ఒక చిన్న మేము ఒక చిన్న ల్యాండ్ కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో మేము లాస్ట్ ఇయర్ కొంతమంది మన గవర్నింగ్ బాడీ సభ్యులు కూడా దానికి కొంత ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది లోన్ రూపంలో. సో ఇప్పుడు అక్కడ ఒక స్కూల్ కట్టాలి, కంపల్సరీగా బ్లైండ్ కోసం ఒక ప్రత్యేకమైన ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి. ఇప్పుడున్న స్కూల్స్లో మాకు అంటే అంత అనుకూల వాతావరణం కల్పించట్లేదు పిల్లలకి. సో చాలాసార్లు అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక సేఫ్టీ జోన్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఒక కంఫర్టబుల్ లివింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఒక స్కూల్ కూడా ప్లాన్ చేస్తున్నాము. దీన్ని ఎక్కువగా ఐ హాస్పిటల్ మీద, స్కూల్ బిల్డింగ్ మీద, ఏదైతే బ్లైండ్ స్కూల్ బిల్డింగ్ మీద, అదేవిధంగా మరి బైన్సాల కూడా ఒక స్కూలు డాక్టర్ గారు సహకారంతో టోటల్గా దాని మెయింటెనెన్స్ అంతా డాక్టర్ గారే చూస్తారు. బిల్డింగు, వాళ్ళ సాలరీస్, దానికి కావాల్సిన మెయింటెనెన్స్ అంతా కూడా. సో వారికి కూడా భారం తగ్గించాలంటే అక్కడ కొంత స్ట్రెంత్ని గ్యాదర్ చేయాలి. అక్కడ కూడా కొంత విరాళాల రూపంలో కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కానీ కొంత మనం ఫండ్ తీసుకోగలిగితే అంటే మనకు కొంత స్ట్రెంత్ బాగా ఉంటే ఏమవుతుందంటే ఎవరి ద్వారా మనం కొంత ఫండ్స్ మొబిలైజ్ చేసడానికి అవకాశం ఉంటుంది. అక్కడ స్ట్రెంత్ కూడా మరి నెక్స్ట్ ఇయర్ కొంత ఇంప్రూవ్మెంట్ చేయాము. సో అది కూడా విత్డ్రా చేయాలనుకుంటున్నాము. సో షెల్టర్స్ కానివ్వండి, ఎఫ్పిఓస్ కానివ్వండి, సో అదర్ యాక్టివిటీస్ కూడా తగ్గించుకొని ఓన్లీ ఎంపవర్మెంట్ ఆఫ్ ద డిజేబుల్డ్ మీదనే నెక్స్ట్ ఇయర్ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాము. మరి పిల్లల అనుకూలం కోసం అని చెప్పేసి మన దగ్గర 2 స్కూల్ బస్సులు ఉన్నాయి. సో 2 స్కూల్ బస్సులు, ఒకటి బ్లైండ్ స్కూల్కి వాడాలనుకుంటున్నాం, ఒకటి ఎంఆర్ స్కూల్కి వాడాలనుకుంటున్నాము. మరి దీనికోసము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కొత్త స్కూల్ బస్ కూడా కొనడం జరిగింది. దానికి మనం సుందరం ఫైనాన్స్ నుంచి దాదాపుగా 15 లక్షల రూపాయలు మనం లోన్ తీసుకున్నాం. అదేవిధంగా మరి పాత బస్సు మీద కూడా రీఫైనాన్స్ కింద దాదాపు 12 lakhs మనం టాటా మోటార్స్ నుంచి తీసుకొని దాదాపు 23 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి కొత్త స్కూల్ బస్సు కూడా కొనడం జరిగింది. సో రాబోయే కాలంలో తప్పకుండా బ్లైండ్ స్కూల్ కూడా ఒక ఇండిపెండెంట్ బిల్డింగ్, ఏదైతే మెంటల్ హ్యాండిక్యాప్ స్కూల్కి ఇది ఉందో అదేవిధంగా బ్లైండ్ స్కూల్ కూడా ఒక సపరేట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాము. సో మేము కొంతకాలం నుంచి
ఫైనాన్షియల్ కొంత బడ్జెట్లో కూడా అంటే మనకి ఏదైతే ఆడిట్ రిపోర్ట్ ఉందో ఆడిట్ రిపోర్ట్లో కొంత డెఫిషియన్సీ ఆఫ్ ద ఫండ్ అంటే లోన్స్ మనం ఎక్కువగా ప్రొసీడ్ చేసుకున్నాము, ఆ లోన్స్ని సరిగ్గా తీర్చలేకపోతున్నాం అనుకున్నాం. యాక్చువల్గా ఏమైందంటే 2021 నుంచి యాక్చువల్గా 2021 నుంచి మనకి కొంత మేము అందరం కూడా ఇవ్వడం జరిగింది ఈ అకౌంట్స్. సో బ్లైండ్ స్కూల్కి సంబంధించి ఎంఆర్ స్కూల్కి సంబంధించి దాదాపుగా 2 స్కూల్స్లో 3 సంవత్సరాల్లో దాదాపుగా ₹1,00,000 వరకు మనం ₹1,00,00,000 వరకు మనం డెఫిషియన్సీ అంటే ఎక్సెస్ ఖర్చు పెట్టేస్తాం. వస్తాయి అనే ఉద్దేశంతో మనం ఎక్సెస్ని ఇన్కర్ చేయడం జరిగింది ఎక్స్పెండిచర్లో. తర్వాత ఏం చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే దాదాపుగా 90 lakhs ఉంటే దాదాపుగా ₹64 లక్షల రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎవ్రీ ఇయర్ 30 lakhs రూపీస్ మనం నష్టపోవడం జరిగింది. సో దాన్ని ఈ సంవత్సరం కొంత అంటే ఆడిటర్ కూడా ఈరోజు పిలవడం జరిగింది. ఆడిటర్ సలహా తీసుకున్నామని ఆయన ముందు కాన్సెప్ట్ వాళ్ళకి ఏదో ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి, ఫంక్షన్ మీద ఆయన హైదరాబాద్ వెళ్ళడం జరిగింది కాబట్టి సో ఒకరోజు తప్పకుండా మరి ఇంకొకసారి నేను ఆన్లైన్లో సరే ఒకసారి ఆడిటర్ తోటి మరి గ్రూప్ సభ్యులందరితో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. వారు కూడా ఒక వాడు ఏం చెప్తున్నారంటే కార్పస్ కూడా డెవలప్ చేయొచ్చు కదా, ఎందుకు మేము కూడా సహాయం చేస్తాము, ఆడిటర్గా కూడా నేను సహాయం చేస్తాను. కార్పస్ ఫండ్ నుంచి ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఒరిజినల్ ఫండ్ని బ్యాంకులో పెట్టి దాని మీద వచ్చిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ని ఈ డెఫిషియన్సీస్ని ఫిల్ చేయడానికి వాడమని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ మరి కార్పస్ ఫండ్ ఒకటి డెవలప్ చేసి మరి స్కూల్ బిల్డింగ్ కోసం అదేవిధంగా చారిటీ హాస్పిటల్ని లిటరేచర్గా నడపడం కోసము వచ్చే సంవత్సరం కేటాయిస్తామని మేము అనుకుంటున్నాము. మరి సో ఈ సంవత్సరం ఈవెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఈవెంట్స్ చేయడం జరిగింది. చాలా ప్రోగ్రామ్స్ మెంటల్ హ్యాండిక్యాప్ స్కూల్లో చూసినాం, బ్లైండ్ స్కూల్లో చూసినాం. అదేవిధంగా మన శ్యామసుందర్ గడ్డా గారి సహకారంతో మంచిర్యాలలో కూడా ప్రోగ్రాం పెట్టినాము. మరి వీరేశం సార్ వచ్చారు, శ్యామసుందర్ గడ్డా గారు వచ్చారు. మరి అక్కడున్న పిఎల్హెచ్ ఎవరైతే హెచ్ఐవి బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. సో వీరేశం సార్ దాదాపుగా 2-3 సార్లు మరి మంచిర్యాలలో రావటం, వారు మాకు అక్కడ కూడా సహకారం అందించడం, అక్కడ ఉన్న గవర్నమెంట్లో సార్ కొంత పరిచయాలు ఉన్నాయి. సో ఒకసారి కలెక్టర్ గారితో మీటింగ్ లాస్ట్ ఇయర్. సో ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ మనకున్న సమయాభావం వల్ల కావచ్చు, ఈ సంవత్సరం ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు, ఎక్కువ టైం కేటాయించలేకపోయాం. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఒకవేళ కంటిన్యూ చేస్తే మాత్రం తప్పకుండా దాన్ని ఇంకా కొంత ప్రోగ్రామ్స్ యాక్టివేట్ చేసి మరి అక్కడ ఉన్న కమ్యూనిటీని కొంచెం ఎంపవర్ చేయాలని ఆలోచన కూడా మాకుంది. మరి ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న గవర్నింగ్ బాడీ సభ్యులందరూ కూడా మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా శివాని గారికి, తెలుగు గారికి మరి స్వాగతం తెలియజేస్తూ మరి ఇప్పుడు ప్రాజెక్ట్ వైజ్గా మరి ఒక్కొక్కరికి 5 నిమిషాలు ఇవ్వడం. ప్రెసిడెంట్ ఆఫ్ స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్, జాయింట్ సెక్రటరీ దయానంద్ గారు, సెక్రటరీ శ్రీ డాక్టర్ సిద్ధయ్య గారు, and other executive members, and even welcome to our treasurer Shivani Garu for this program. And I thank the secretary for giving me the opportunity to speak about the special school for the intellectual disabled. I myself Jyoti, I am working as the principal for special school for the intellectual disabled since 32 years. In the school we are receiving the funds from the Ministry of Social Justice and Empowerment, Department of Empowerment of Persons with Disabilities. We are having 185 students, out of which 115 are day schoolers and 70 are hostelers. All of them receive the free education. In this we are giving them the special education, having all the specialized teachers. Along with the specialized teachers we have got part-time staff. Our music teacher is there. We have 2 physiotherapists. We are having the psychiatrist works with us. We are having the yoga instructors with us. So in this way, it's a teamwork is there. Every child is given an individual education programming in the school. File has been maintained for each and every child. So we can, for hostels also there are there, and for the day schoolers also. Every 3 months, we are having the assessment done, following the National Institute for the Mentally Handicapped syllabus, which is designed by them. This is an assessment checklist also, and also for programming it has been using.
Besides this, if the children are having any behavior problems, basically children are not able to learn quickly because of most of the behavioral problems that they do have with them. So the behavioral problem is sometimes tackled by the special educators and a group work of the psychiatrist also. In fact, we are also trying to have a psychologist, because the psychologist is the best person to tackle all the behavioral problems as and when the behavioral problem arises, because we have to work on the antecedent behavior and the consequent process of this ABC process we have to work. So psychologist is a better person for it. We have the medical doctor also who comes once in a week and visits them, and psychiatrist Dr. Vikas is also working with us, who gives the time-to-time medication, because most of the children who are hyperactive do require some medication, and the children who are having epileptic fits, for them also they are given the treatment. So in this way, it's a contribution where the special teachers and all this, the whole team works together for the development. And we do see that every year at least we have got 40% of the progress out in 185 students. Near about 60 to 65 children have to show the progress. They have to go to the next class. So it's a burden on the teachers also sometimes, but they are handling it, and I'm really thankful to all these teachers who handle the children very carefully, and time to time they take the suggestions from the secretary, myself. So we have a review meeting. Every week also he takes a review meeting. Because of this, a lot of programs, as sir was sharing with us just now, a number of programs are there, so most of the Saturdays are also involved in that. So we are not able to conduct that many review meetings with the staff. If you hold it, I think it will come. So this way, in short, what I was able to tell about my school, apart from the 2 school buses, what sir has said, we do have autos also, because most of the children who come from the interior parts, where the slums are there, the bus cannot go in that area. So we have to get the children from the slum areas in the autos itself. On this occasion, I also thank most of the donors, because what sir was telling just now about the fund, status of the fund, in that donors have played a major role in helping the school and the children for their development, because we all know that the basic things should be food, clothing and shelter. Shelter we are able to provide them. Somehow clothing, parents also help us. We have got some donors who are giving the clothes, some of own clothes they give us which are in a good position, and even some of the donors have given up new clothes to the children. Along with that, who was a donor with us and have joined as an executive member, all their grandparents, children. In that program, he announced his siblings to donate, and on that day itself, we donated near about 52,000 on the spot itself. So I'm really thankful to sir for that act also. Along with that, they have donated some utensils also to the school. I thank them for that act. I thank one and all for giving me this opportunity to speak on this occasion. మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన చిన్నారులకు నా శుభాశీస్సులు. అయితే మేము విహెచ్ స్కూల్లో విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధిస్తూ ఉంటాం. కంప్యూటర్ నేర్పిస్తాం, తర్వాత క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తాం. బ్రెయిలీ అనేది ఇది ఒకేసారి వచ్చేది కాదు, ఒకేసారి ఒడిసేది కాదు. అది నేర్చుకుంటా పోతే పెరుగుతూ ఉంటుంది. ఈ బ్రెయిలీ అనేది మాకు బాగా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీనికి సారు మేడం ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చుకొని దానికి సంబంధించినటువంటి బుక్స్, సిలబస్ బుక్స్ అన్ని తెప్పించి మా చేత చెప్పిస్తూ పిల్లలను డెవలప్ చేస్తున్నందుకు మా తరఫున, మరి పిల్లల తరఫున అందరికీ, సార్కు, మేడంకు, గవర్నింగ్ బాడీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. అదేవిధంగా మరి మేము కంప్యూటర్ ఆపరేటింగ్ ఎట్లా నేర్పిస్తామంటే, మరి NVDA నాన్ విజువల్ యాక్సెస్ ఫర్ డెమో అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా
నేర్పిస్తాం, జాస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా నేర్పిస్తాం. ఇట్లా పిల్లలను ముందుకు తీసుకుంటాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మరి ఇంకా చెప్పాలంటే గతంలోనే మన స్కూల్కు విహెచ్ స్కూల్కు బాల పురస్కార్ అవార్డు ఒక పిల్లోడు సంతోష్ అనే అబ్బాయికి రావటం జరిగింది. వాడు జీకే నేర్చుకొని మరి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో స్టేట్ బాల పురస్కార్ అవార్డు పొందడం జరిగింది. అది మన స్కూల్కి ఎంతో గర్వకారణం. ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. అందుకు మనము అందరం కూడా ముందుకు నడవాలని సహకరించాలని నేను కూడా మీకు సహకరిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ అండ్ జ్యోతి మేడం గారు థ్యాంక్ యూ సార్. గత సంవత్సరం మాకు ఇంతకంటే అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ స్నేహ ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ అండ్ జ్యోతి మేడం పర్టికులర్లీ మేము చాలా ఈవెంట్స్ చేసాము. దాంట్లో పర్టికులర్లీ బోనాలు కావచ్చు, రాఖీ ఫెస్టివల్ కావచ్చు, బతుకమ్మ ఫెస్టివల్ కావచ్చు, దానికి మాకు ప్రొవైడ్ చేసే ఏదైతే ఎవ్రీ మంత్ ఈవెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి కొంచెం అమౌంట్ ఉంటుంది. దానికి మోర్ దాన్ సపోర్ట్ చేసి కమ్యూనిటీ మొబిలైజేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేసి మేము లాస్ట్ ఇయర్ 2022 450 మందికి అవేర్నెస్ కలిపడం జరిగింది. సార్ ఇలాగే మీ కోఆపరేషన్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మంత్ర ప్రోగ్రామ్ మేనేజర్. మేము 1919, 27 ఎఫ్ఐజడ్లు, తర్వాత ఎంఎస్ఎం 1087, తర్వాత టీజీ 35 మంది, టోటల్ యాక్టివ్ పాపులేషన్ 49 మందితో వర్క్ చేస్తున్నాము. తర్వాత ఈ యొక్క 2023-2024 సంవత్సరంలో మనము క్యాండిల్ డే ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఒక క్యాండిల్ డే ప్రోగ్రామ్ హెచ్ఐవి పాజిటివ్తో చనిపోయిన వారి యొక్క ఆత్మశాంతి కలగాలని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత బతుకమ్మ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనము ఒక ఓటర్ అవగాహన భారత ఎన్నికల సంఘము, తర్వాత డిఆర్డీఏ పీడీ గారు అందరి అధికారులతోటి అందరి కమ్యూనిటీతోటి వర్క్ చేశారు. తర్వాత ఎవరితో వర్క్ చేయాలని వచ్చినప్పుడు ఒక మన స్నేహ ఆఫీస్ వాళ్ళని మనం పిలిచి ఎఫ్ఐజడ్లు తర్వాత టీజీ గ్రామీణ వాళ్ళతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఆ యొక్క మీటింగ్ని మనము పీడీ సార్ గారు ఆఫీస్కి రావడం జరిగింది. తర్వాత కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్రోగ్రామ్కి ఒక 120 మంది హెచ్ఆర్జీలు ట్రాన్స్జెండర్స్ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత మనము అడ్వకసీ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ట్రాన్స్జెండర్స్కి మనము రైల్వే స్టేషన్లో ఏమైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందుల సమస్యల గురించి ఆ యొక్క మీటింగ్లో మాట్లాడడం జరిగింది. తర్వాత యొక్క సంపూర్ణ సురక్ష హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం శాఖ ప్రకారము మనము 78 మంది మొత్తం టోటల్ పేర్లు వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క శాఖ క్యాంపైనింగ్లో 45 మంది హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు రావడం జరిగింది. తర్వాత ఒక 17 మంది నోన్ పాజిటివ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క పాజిటివ్ వాళ్ళకి మనం 7 హోప్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక 35 మందికి మనము ఈ యొక్క వాళ్ళతోటి మన పీడీ సార్ గారి ఆధ్వర్యంలో ఒక మన ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఒక పోలీస్ బెటాలియన్ వాళ్ళతోటి ఎవరు అంటే మామూలుగా అన్ని కమ్యూనిటీలు చేసినాము. పోలీస్ వాళ్ళతోటి మనమే ప్రత్యేకంగా వాళ్ళతోటి మాట్లాడి ఈ పోలీస్ బెటాలియన్ వాళ్ళతోటి హెచ్ఐవి గురించి అవేర్నెస్ క్యాంపు కల్పించి వాళ్ళతోటి టెస్టింగ్ అనేది చేయడం జరిగింది. తర్వాత సెక్స్ వర్కర్ రిజిస్టర్ ప్రోగ్రాము మనము మార్చి 6 రోజు సార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి డిఆర్డీఏ పీడీ కృష్ణ గారు, తర్వాత మన హెచ్ఆర్జీలు శ్యామ్ సుందర్ లడ్డా గారు కూడా ఒక కార్యక్రమానికి రావడం జరిగింది. 49 మందికి ఒక పాజిటివ్ వాళ్ళకి మనం న్యూట్రిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత చీరలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు.
జనరల్ బాడీ మీటింగ్. దీనికి అంటే నేను వచ్చి ఒక 10 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇంకా సిద్ధేష్ సార్లో ఈసారి ఈ మాటలు విన్నాము. కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మించుకుంటున్నామని, ప్రతిసారి ఇంకా కొత్త చేస్తామని ఆలోచన ఉంటుండే. మరి సార్ గారి యొక్క సమయభావనం, వారి ఆరోగ్య పరిస్థితులు ఏదో, కానీ ఇంకా ముందు కూడా ఎన్నో ప్రాజెక్టులు తీసుకోవడానికి ఆయనకు ఆ భగవంతుడు సహకరించాలని, మనమందరం కూడా సహకరించాలని అందరికీ పేరు పేరుగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఏదైతే పురోభివృద్ధి ఉందో అది ముందు ముందు కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు. సహకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ హాజరైన నాతోటి సోదర సోదరీమణులకు నా యొక్క నమస్కారాలు. మరియు నా పేరు లావణ్య, సఖీ వన్ స్టాప్ సెంటర్లో లీగల్ కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. సఖీ వన్ స్టాప్ సెంటర్ 2017 అక్టోబర్లో స్టార్ట్ అయింది. స్టాఫ్ ఇంప్లిమెంటేషన్ డిసెంబర్ నుండి స్టార్ట్ అయింది. సఖీ వన్ స్టాప్ సెంటర్ 24 hours పనిచేస్తుంది, 24/7. ఇక్కడ మహిళలకు, పిల్లలకు, వృద్ధ స్త్రీలకు అందరికీ సేవలు అందించడానికి సఖీ వన్ స్టాప్ సెంటర్ పనిచేస్తుంది. ఇక్కడ కౌన్సిలింగ్ సేవలు మరియు తాత్కాలిక వసతి, వైద్య సేవలు, పోలీస్ సహాయము, న్యాయ సహాయం అనేది 5 రకాల సేవలు ఒకటే దగ్గర, అంటే ఒకటే సెంటర్ కింద అందిస్తాం కాబట్టి వన్ స్టాప్ సెంటర్ అంటారు. ఇక్కడ కౌన్సిలింగ్ సేవలు అందిస్తాము, మరియు న్యాయ సేవలు, మరి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే మహిళలు వాళ్ళ కొడుకులు, కోడళ్ళు కానీ బిడ్డలు కానీ వదిలివేసి రోడ్ల పైన వదిలేస్తే అలాంటి వారికి కూడా మనం తీసుకొచ్చి షెల్టర్ అందించడము, వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పంపించడము అలా చేస్తాము. మరియు పోక్సో కేసెస్ అంటే రేప్ కేసెస్, మైనర్ బాలికలకు ఎవరైతే అత్యాచారానికి గురైన బాలికలు ఉంటారో వాళ్ళకు కూడా మనం మెడికల్ సదుపాయం అందించి వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళు కేసులు పెట్టడానికి వారిని మోటివేట్ చేసి వారికి కాంపన్సేషన్ కూడా ఇప్పించడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా మనము ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు అండ్ అదర్ లవ్ అలాట్మెంట్, లవ్ మ్యారేజ్ అలాంటి కేసెస్ 13 ఉన్నాయి. అండ్ డౌరీ అలాట్మెంట్ కేసెస్ 137 అండ్ అదర్ సీనియర్ లీగల్ కేసెస్ అదర్ అలాంటివి 101 కేసెస్ ఉన్నాయండి. ఇలా 624 కేసెస్ అనేటివి సఖీ సెంటర్లో నమోదు కావడం జరిగింది. ఉన్నాయి అలాగా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. 64 కేసెస్ను కాంప్రమైజ్ చేశాము. మరి విత్డ్రావల్ అండ్ క్లోజ్డ్ కేసెస్ 154 ఉన్నాయండి. 104 కేసెస్ మనము డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారము కోర్టులో నమోదు చేశాము. డీవీసీ కేసెస్ 104 కేసెస్ నమోదు చేశామండి. మరి అదర్ షెల్టర్ హోమ్స్కి పంపించినవి స్వదార్కి 21 మెంబర్స్ని పంపించాము. డిఎల్ఎస్ఏకి రిఫర్ చేసిన 2 కేసెస్, పోలీస్ స్టేషన్కి 23 కేసెస్ రిఫర్ చేశాము. ఎందుకంటే 498 అవి ఫైల్ చేయడానికి. మరి సీనియర్ సిటిజన్స్లో ఆర్డీఓకి 2 కేసెస్ రిఫర్ చేశాము. ఓల్డ్ ఏజ్ హోమ్కి 1, బాలసదన్కి 6 కేసెస్ని మనం రిఫర్ చేయడం అనేది జరిగింది. మెడికల్ ఎయిడ్ 126 మెంబర్స్కి మెడికల్ ఎయిడ్ ఇప్పించడం అనేది జరిగింది. మరి మన సఖీ సెంటర్లో 298 మెంబర్స్కి షెల్టర్ ఇవ్వడం అనేది జరిగింది. మరి 410 మెంబర్స్కి మనము సైకోసోషల్ కౌన్సిలింగ్ నిర్వహించినాము. లీగల్ కౌన్సిలింగ్ అనేటివి 97 మెంబర్స్కి లీగల్ కౌన్సిలింగ్ అనేటివి ఇప్పించినాము. మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి 21 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. వివిధ కేజీబీ స్కూల్స్ కానీ మరి ఈ డ్వాక్రా మహిళలకు కానీ అలాంటి దగ్గర మనము ప్రోగ్రామ్స్లో 1758 మెంబర్స్కి మనము అవేర్నెస్ చేయడం అనేది జరిగింది. మరియు ఈ పాక్సో చైల్డ్ కేసెస్లో కాంపన్సేషన్ 28 మెంబర్స్కి కాంపన్సేషన్ ఇప్పించడం అనేది జరిగింది. అయితే సెక్షువల్ అసాల్ట్ అంటే మేజర్ వాళ్ళకి 8 మెంబర్స్కి కాంపన్సేషన్ అనేది ఇప్పించడం అనేది జరిగింది. మరియు ఈ రెస్క్యూడ్ అండర్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో 4 కేసెస్ని మనము రెస్క్యూ చేశాము. మరి మన దగ్గర ఉన్న షెల్టర్ వాళ్ళకి 65 మెంబర్స్కి సర్వైవర్ కిట్స్ అనేవి అందించడం అనేది
జరిగింది. ఈ విధంగా సఖీ సెంటర్లో అన్ని రకాల సేవలు ఒకే దగ్గర అందిస్తూ మనము సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేది స్నేహ సొసైటీ సిద్ధయ్య సార్ గారి ఆధ్వర్యంలో నడిపింపబడుతుంది. ఈ విధంగా స్త్రీలకు మరియు బాలికలకు, వృద్ధ స్త్రీలకు అందరికీ కూడా మన సఖీ ద్వారా విస్తృతంగా సేవలు అందింపబడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మనము సేవలు అందించడానికి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి సార్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వీళ్ళ లెక్కలు ఇవన్నీ ఆలోచిస్తాను కానీ అది జరుగుతుంటాయి. తప్పులు మనము రోజువారీగా మన ఇంట్లో చేసుకుంటాం, తీసుకుంటాము, సంపాదించుకుంటాము. అయితే మనకంటూ మనం సంపాదించుకోవడానికి ఒక వ్యవస్థలు ఉన్నాయి, బిజినెస్ లేకపోతే ఉద్యోగం లేకపోతే ఇంకోటి. మరి ఇక్కడ ఈ చేసే వాళ్ళకు ఆర్థికంగా ఏం వెనుదన్నుగా ఉన్నాము, మన తరఫు నుంచి ఏం వస్తుంది, వాళ్ళకు ఏం మన నుంచి ఎంతవరకు సహకారం ఉంది అనేది మనలో ప్రతి వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటున్నారు. నా గోల్ అయితే అదే. నేను ఎప్పుడు ఉన్నా అంతే. మిగతా అన్నీ వినడం మనకు అవసరం, మనం చేసేవాళ్ళే సపోర్ట్ అంతే నాకు. అయితే ఇందులో నేను ఒక సజెషన్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు మనము వస్తున్నాము పోతున్నాము అనేది కాదు ఇక్కడ పాయింట్. మనం దీనికి ఎంతవరకు మన పోరాటానికి సంబంధించి వాళ్ళకు హెల్ప్గా ఉండగలిగాము. అయితే ఇందులో చిన్న విషయము ఒకటి రోజు చెప్పాలి. మనము మన ఇంటి పక్కల మన తెలిసిన వాళ్ళు చాలామంది ఫంక్షన్స్ జరుపుకుంటున్నారు. అయితే జరుపుకున్న వాళ్ళల్లో కొంతమంది వీళ్ళకి సంబంధించి వృత్తిగా భోజనం ఆ రోజు అంటే ప్రతిరోజు మనం చేయలేదు. ఇప్పుడు 4 గంటలకు 5 గంటలకు 10 గంటలకు చేస్తాము. ఆ భోజనం అనేది మనం వీళ్ళకి కూడా కొంచెం తీసుకొచ్చినాము అంటే ఒక ఆనందం ఉంది. అయితే కొన్ని చోట్ల నుంచి పంపడానికి వాళ్ళకు వంట పాత్రలు అవి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి. వాటి గురించి ఒక చిన్న ప్రయోగం చేసినాము మేడం. అది ఇప్పుడు మీకు ఏదైనా చేయదలుచుకుంటే మీరు ఓన్లీ వాళ్ళకి ఫోన్ కాల్ చేయండి. వీళ్ళ దగ్గర నుంచే పాత్రలు అవి వస్తాయి. మీకు ఆడ ఉన్న మిగిలేది కానీ లేదా మీరు కొంత ఇక్కడికి పంపడానికి ట్రై చేయండి. అది మీకు పుణ్యకార్యం అండి. సరే కొన్ని డబ్బుల పరంగా ఇవ్వలేకపోతే ఒకవేళ మనం అన్ని టైంలో అనుకున్నట్టు యాక్చువల్గా 99% ప్రతి ఫంక్షన్లోనూ మనం ఎక్కువ చేసుకుంటాం. ఏది అప్పటికప్పుడు ఎవరైనా ఎక్కువ వస్తే సరిపోతుందని 10 to 25% ప్రతి ఫంక్షన్లోనూ మిగిలిపాటుగానే ఉంటుంది. దాన్ని ఇక్కడికి వీళ్ళకు చేస్తే ఆ రోజు మనం అనుకోకుండానే వీళ్ళకి అన్నదానం చేసిన వాళ్ళం అవుతాము. మనకు ఒక పుణ్యం ఉంటుంది. దీన్ని మీరందరూ ఇక్కడికి వచ్చిన వినేవాళ్ళు ప్రజలు అందరూ కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి మినిమం చెప్తుకోండి. మీకు తెలిసినప్పుడు గుర్తొచ్చినప్పుడు మన ఇంటి పక్కల పెళ్లి జరుగుతుంది, బాబు నీకు ఏదన్నా ఉంటే మాకు ఇట్లా ఉందో కారం అని చెప్పండి. అట్లా పార్టీ ఉంటుంది. అదే చెప్తారు, నేను 3 చెప్తే 6 చెప్తాను. మినిమం అదొకటి చేయండి. ఇంకోటి, మనిషి సంపాదడానికి కొంత అవసరము తన దుఃఖాలకు లేదా తన పిల్లలకు తన భవిష్యత్తు అది నడుస్తుంది. ఓన్లీ మనుషులకు మాత్రమే అది అవసరం. మిగతా ఇప్పుడు ఏ జీవికి అవసరం లేదు తన ముందు వాళ్ళకు ఉంచాలి. ఇప్పుడు మనం మామూలుగానే మన ఇంటి ముందు కోళ్ళు కుక్కలు సాకుకుంటాం, కానీ అది తిన్నంత వరకు తింటుంది, మిగిలితే ఇంకోదాన్ని తినిస్తుంది. కానీ మనుషులు అట్లా కాదు. వాళ్ళు తింటారు, వాళ్ళ ముందు ఎప్పటికో ఉంచుతారో కానీ ఇంకా మిగతా వాళ్ళకి అందరి సరిపోయిన గదిలో వేసేద్దామని చూసుకోండి. అది ఒక మనిషికే ఉంది. సరే పర్లేదు, మనము మినిమం మనం బతకడానికి ఒక స్టేజ్ దాటి ఉంది అంటే అందులో 0.5% 10% ఇది నేను చేస్తే మంచిది అని ఒక ఆలోచన పెట్టుకుంటే దానికి మనం ప్రిపేర్ అవుతాం. సంకల్పం అంటే ఒకటి చాలు కదా. ఇదిగో నాకు ఇంత ఆదాయం ఉంది, సపోజ్ ₹1,00,000 ఉంది, ఒక 1000 ఇస్తారు. లేదు 10 లక్షలు ఉంది, 10,000. 1% 0.5% మినిమం
ఒక గోల్ పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. అది ఒక అనుకోకుండానే ప్రతిసారి అది మనకి గుర్తొస్తుంది. రాజేశ్వర్ గారు ఈ స్నేహ సొసైటీని ఆహర్నిశలు కాపాడుతూ అందరికీ న్యాయం చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది, టీచర్స్ అందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఇది ఒక యజ్ఞం. దీనికి సన్నిధులు రకరకాలుగా రావాలి. మరి యజ్ఞం చేస్తున్నటువంటి పురోహితులు వీళ్ళు, టీచర్ కానీ, సెక్రటరీ కానీ, వీళ్ళు అహర్నిశలు యజ్ఞంలో పాల్గొంటున్నారు. ఇది నిర్విరామంగా జరుగుతూనే ఉన్నది. దాని ఫలితం అనేది మరి రావడానికి చాలా కృషి చేయాల్సి వస్తున్నది. ఆ రకంగా వీళ్ళు కృషి అనేది అమోఘం. మరి దాని ద్వారానే మనము నిజంగా మన పిల్లలు చాలామందికి ఇక్కడ మేలు జరుగుతూ ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం. ఇందాక నుంచి రావాల్సిన నిధులు కానీ రావట్లేదు. మన కాంట్రిబ్యూట్ జరిగితే సార్ ఎప్పుడు చెల్లిస్తూనే ఉన్నారు. మరి ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడో ఒకటి సర్ది వాటికి సమకూరుస్తూనే ఉన్నారు. మరి రెడ్డి గారు చెప్పినట్టు మనము దీని పరిష్కార మార్గం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ సంస్థ బాగుపడాలంటే, మనందరికీ ఇంకా సేవలు అధికంగా రావాలంటే మనం ఏం చేయగలం అనేది ఆలోచించాలా. కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా సమాజం కూడా కొంత సహకరిస్తే మనం చేసే కృషి అనేది బాగా ప్రతి ఒక్కరికి వాళ్ళ సేవలు అనేది అందుతాయి. కాబట్టి స్నేహ సొసైటీ బాగా నడవాలి. ఇందులో ప్రయోజనం అందరికీ కలగాలి. మనకి ఇప్పటికే తెలుసు, స్టేట్ లెవెల్లో ఒక బెస్ట్ ఎన్జిఓగా ఉన్నది. ఇంత మంచి వసతులు కల్పిస్తూ ఉన్నారు. ఇంకా వసతి కల్పించాలని సార్ తపన. కొత్త బిల్డింగ్ కట్టి ఈ విద్యార్థులందరూ కూడా అన్ని వసతులతో అక్కడ సమకూర్చాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ ప్రయత్నానికి కూడా మనవంతు సహకారం అందించాలి. ముఖ్యంగా ఈ స్టాఫ్ ఏదైతే ఉన్నదో సేవ, నిజంగా వాళ్ళందరికీ చేతులెత్తి మొక్కాలి. వాళ్ళ సేవకు, వాళ్ళందరి సేవతోనే ఇది ఈ రకంగా నడుస్తూ ఉంది. మనము ఎన్నో సమాజంలో చూస్తున్నాం. కానీ ఇక్కడ వాస్తవంగా ఇప్పుడు సఖీ సెంటర్లో మేడం చెప్తా ఉంటే ఇన్ని సమస్యలు వాళ్ళు పరిష్కారం చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఎంఆర్ స్కూలు, తర్వాత మూవీస్, తర్వాత మంచిర్యాల టీఏ ప్రాజెక్టులు కూడా మరి రకరకాల అచీవ్మెంట్స్ అనేది కనపడుతున్నాయి. దాన్ని ఇంకా ఫుల్ఫిల్ చేయాలంటే మన వంతు సహకారం అందించాలి. నిజంగా మనం ఆలోచించి ఈ సంఘానికి వీలైనంత సేవ చేసి స్నేహ సొసైటీ సేవలు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక దానికైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మేడం గారు, సిద్ధయ్య గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారికి కృషికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. ధన్యవాదాలు. और अपनी स्टाफ, इनको मैं बहुत बहुत हार्दिक अभिनंदन करता हूँ. आज 32 साल से सेवा करना वो तो मजाक नहीं है. आज अपने घर में अगर 1 घंटा बच्चा रोए तो अपन तंग आ जाते. आज 32 साल से 250 बच्चों को सेवा दे रहे. बहुत बहुत इनको मैं अभिनंदन करता हूँ. धन्यवाद. ఇది 32వ సభ అయి ఉండొచ్చు. 32 ఇన్ని సంవత్సరాలుగా నిర్విరామ కృషి, అలుపెరగని కృషి చేసి చేసి ఎక్కడో ఒక చోట అలుపు అనేది వస్తుంది మనిషికి. అది దేనివల్ల అంటే అనేక రకాల కారణాలు అయి ఉండొచ్చు. ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటే ఇంకా ఎంతైనా చేయొచ్చు. శారీరక శ్రమ, ఫిజికల్గా అన్నీ చేస్తున్నారు. కాకపోతే ఈ రోజుల్లో ఏ పని చేయడానికైనా కావాల్సింది ఫైనాన్షియల్. అది కనుక అన్ని రకాలుగా మనకి సమయానికి అందుబాటులో ఉన్నట్లయితే ఇంకా అంచెలంచెలుగా ఇంకా ఎంతో డెవలప్ చేస్తారు. ఆ శక్తి ఉంది. దానికి అన్ని రకాలుగా ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా కృషి జరగాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మన స్నేహ సొసైటీ 32వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్కు వచ్చేసిన మా కార్యవర్గ సభ్యులందరూ, నడ్డా గారు, దయానంద్ గారు మరియు రెడ్డి గారు ప్రాజెక్టు చేపడుతూ అన్నింటిలో కూడా ముందంజలో ఉంటూ అన్నింటిలో అవార్డు తీసుకుంటూ దానికి ఏదైతే మీరు స్టాఫ్ సహాయపడుతున్నారో వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే సార్ రివార్డ్స్ అన్ని తెస్తున్నారు కాబట్టి మీ సేవ కూడా చాలా గొప్ప విషయం. ఇందులో
కానీ అన్ని వికలాంగుల కన్నా ఏదైతే మనం మానసిక వికలాంగులకు సేవ చేస్తున్నామో అది చాలా నిజమైన సేవ. ఎందుకంటే మనం చూస్తున్నాము వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది మన దగ్గర. 175 మంది పిల్లలకు రెసిడెన్షియల్ కూడా ఉంది, అందులో 70 మంది పిల్లలు మరియు డే స్కాలర్స్ కూడా ఉన్నారు. వారి గురించి మనము ఇంటింటికి వెళ్ళి పికప్ డ్రాప్ చేస్తున్నాము. నిరంతరంగా ఈ సేవ ఏది జరుగుతుందో దానికి మన ప్రభుత్వం గుర్తించి మనం ఎంత ఖర్చు పెడుతున్నామో దానికన్నా తక్కువ డబ్బులు మనకు అలాట్ అవుతున్నాయి. అది సార్ ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, దానికి ఎక్సెస్ స్పెండ్ గత 3 సంవత్సరాల నుంచి చూస్తే మనం 1 కోటి రూపాయలు సార్ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అండ్ దానికి ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్ మనకేమైనా చెప్పట్లేదు, కానీ సార్ డెప్స్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో. కాబట్టి మనం జనరల్ బాడీ అందరూ సార్కు ఒక విధంగా ఏ విధంగా తోడ్పాటు చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే ఏ ప్రాజెక్ట్ కూడా ముందుకు జరగదు. అయినా సార్ ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి వడ్డీకి తీసుకొచ్చి స్టాఫ్కు శాలరీస్ కరెక్ట్ పే చేస్తున్నాడు. కాబట్టి అందుకే కొన్ని ప్రాజెక్టులు సార్ వదులుకోవాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది, ప్లస్ సార్ హెల్త్ కూడా. కానీ ఏ ప్రాజెక్టు వదులుకున్నా కానీ సార్ ఈ వికలాంగ సేవ మాత్రం వదులుకోవట్లేదు. వారికి అన్ని విధాల సేవలు అందిస్తూనే ఉన్నారు. వారికి మనము అన్ని విధాల తోడ్పడాలని నేను ఈ బాడీ మెంబర్స్తో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి మనం చూస్తున్నాం, మన తెలంగాణలో కంటిన్యూస్గా రన్ అయ్యే ప్రాజెక్టు మన స్నేహాసరి ఒకటే. ఎందుకంటే ఎన్నో సంస్థలు వస్తుంటాయి, వారి ఏదో కమర్షియల్గా ఆలోచిస్తూ ముందుకు సాగవు. కానీ అలా కాకుండా మన స్నేహాసరి మాత్రం ఎంతో నిజాయితీగా సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి గుండెలకు హత్తుకొని ఎవరికి కూడా నో అనకుండా అన్ని సేవలు అందిస్తుంది. కాబట్టి మనం చూస్తున్నాము మంచిర్యాలలో కూడా మన ఒకటి ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఇంతకుముందు మన రమేష్ చెప్పినట్టు బ్లైండ్ స్కూల్ పిల్లలకు ఏ విధంగా అయితే బ్రైల్ విధం అంతా ఎంత టఫ్గా ఉంటుంది, ఏ విధంగా మనం వాళ్ళకి చెప్పాలి, బ్లైండ్ పిల్లలకి ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు, వాళ్ళకి మంచి అవార్డు చేస్తున్నారు. కానీ ఈ మెంటల్ రిటార్డెడ్ పిల్లలకు వస్తే ఓన్లీ 40% ఇంప్రూవ్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందులో కూడా కొంత రీచ్ కాలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళైతే హైపర్ యాక్టివిటీ ఉందో వారికి తగ్గిస్తూ మెడిసిన్స్ ఇస్తూ అన్ని విధాలు మనం డాక్టర్కు కూడా సేవలు అందిస్తున్నాము. ఇక్కడ వారికి మనోవికాసంలో మ్యూజిక్ కూడా ఇక్కడ నేర్పడం జరుగుతుంది. అన్ని విధాలు ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి మనం స్నేహాసరి ఇక్కడ పనిచేస్తుంది. కాబట్టి ఇంకా ముందు కూడా వేరే ప్రాజెక్టు తగ్గించినా కానీ వికలాంగ సేవ మాత్రం మీరు కంటిన్యూ చేయండి సార్. అయితే ఐ హాస్పిటల్ అంటున్నారు, చారిటీ హాస్పిటల్, దాన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒకరికి చూపు ఇస్తే ఎంతో మన దేశానికి కూడా వాడు మంచి అవుతారు. కాబట్టి క్యాటరాక్ట్ సర్జరీలు ఈ రోజుల్లో పోస్ట్ కోవిడ్ తర్వాత అందరికీ క్యాటరాక్ట్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే అప్పుడు స్టీరాయిడ్ వాడడం వల్ల చాలామందికి క్యాటరాక్ట్ ప్రాబ్లం పెరిగిపోయింది. అది మెల్లమెల్లగా ఎప్పుడైతే అది క్యాటరాక్ట్ మ్యాచ్యూర్ అయిపోతుందో అంతకన్నా ముందే సర్జరీ చేయాలి. మళ్ళీ మ్యాచ్యూర్ అయిన తర్వాత ఏం చేయలేము. కాబట్టి మనం ఐడెంటిఫై చేసి క్యాంప్స్ పెట్టి క్యాటరాక్ట్ పేషెంట్కి ఐడెంటిఫై చేసి క్యాంప్స్ పెట్టి ఆ సర్జరీ చేస్తే చాలా మనం స్నేహసేవ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం సఖీ గురించి మాట్లాడాము. అది మహిళలకు ఎంతో మంచి ఉపయోగమైన కార్యక్రమం. ఎందుకంటే కొందరు బయటకు చెప్పుకోలేరు, కానీ అక్కడ వెళ్తే మాత్రం అన్ని పరిష్కారాలు దొరుకుతున్నాయి. న్యాయ సలహా దొరుకుతుంది, మెడికల్ ఫెసిలిటీ దొరుకుతుంది. ప్లస్ వారికి ఏమైనా ఉంటే కూడా వారు సీక్రెట్గా ఉంచి ఎవరైతే అత్యాచారం చేశాడో అన్యాయం చేశాడో వారికి శిక్ష కూడా చేసినట్టు సఖీ సెంటర్ పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా సార్ ఏదైతే మిగతా ప్రాజెక్టులు చేస్తున్నాడో అవి కంటిన్యూ చేయాలని కోరుతూ వారికి దేవుడు అన్ని విధాల సహకారం అందించాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్ని
తరతరాల భారతీయ తాపసుల దీమాదు ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సవిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సవిధగమన జీవనం భూమి పొరలలో పొరడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం మమతల సిరులై తన్మయ జరులై మనము సాగాలి సమరమున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మ ఫలము ఆశించని ధర్మ వీరులం మనం కర్మ ఫలము ఆశించని ధర్మ వీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిధ కార్యక్రమంలో ముందుగా నేను కొన్ని నా అభిప్రాయాలు అంటే సుధాకర్ గారు ఆల్రెడీ రైజ్ చేశారు కాబట్టి అంటే విత్డ్రా అనేది ఏంటిదంటే ఒక ఎన్జిఓ అందులో కూడా ప్రొఫెషనల్ డ్రివెన్ ఎన్జిఓ అనేది ఒకటి ఉంటే వాళ్ళ నుంచి ఏమన్నా ఇన్నోవేషన్ అనేది గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంతవరకు ఎన్జిఓ నేను ముఖ్యంగా నేనేదో రొటీన్గా అందరు చేసే కార్యక్రమాన్ని అందరు చేసే ప్రోగ్రాంలో నేను ఒక ప్రోగ్రాంగా చేయడం నాకు మొదటి నుంచి కూడా ఇష్టం లేని విషయం. అన్ని ఇన్నోవేటివ్ కార్యక్రమాలు మేము నిజామాబాద్లో టేకప్ చేసినామని నేను అనుకుంటున్నాను 99%. సో ఎప్పుడైతే మెంటల్ రిటార్డెడ్ స్కూల్ గురించి మేము మాట్లాడినప్పుడు సో మాకు మెంటల్ రిటార్డేషన్కి డెఫినేషన్ దొరకలేదు. సో మెంటల్ హ్యాండిక్యాప్ స్కూల్కి ప్రపోజల్ రాయాలంటే డెఫినేషన్ దొరకలేదు. అదేవిధంగా బ్లైండ్ స్కూలు, సో చైల్డ్ లేబర్ స్కూల్స్, ఇవన్నీ కూడా ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. సో షెల్టర్స్ని కూడా ఇప్పుడు మనం నడుపుతున్నాము. షెల్టర్స్ ఏంటంటే అందులో చాలా మీగర్ సాలరీస్ పే చేస్తారు. యాక్చువల్గా ఎవరు కూడా ఇంతవరకు ఇంకా అందులో పోయి వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళ మినిమం వేజెస్ యాక్ట్ని కోరు, కానీ వాళ్ళకి మేనేజర్కి 5,000 ఇస్తారు. సో ఒక కేర్ టేకర్కి 3,500 రూపాయలు పర్ మంత్ ఇస్తారు. పోయిన ఏప్రిల్ నుంచి ఇప్పుడు మార్చి వరకు 12 నెలలో ఒక నెల జీతం కూడా వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని మనం పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పరచడం మాకు ఇష్టం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే నిరాశ్రయుల కోసం ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఆ షెల్టర్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు మున్సిపాలిటీలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఏంది ఆర్గనైజర్స్ ఉంటారు, సిఓలు ఉంటారు, సో సిఆర్పీలు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. మున్సిపాలిటీ కూడా చేయొచ్చు. వాళ్ళు ఎందుకు ఒక ఎన్జిఓ మీద పెడతారు ఇదంటే నేనేం అర్థం చేసుకున్నానంటే వాళ్ళ జీతాలు ఇవ్వరు కదా. 12 నెలలు మున్సిపాలిటీ వాళ్ళు జీతాలు ఇవ్వకపోతే ఊరుకుంటారా? ఒక్క నెల 5వ తారీఖులో కూడా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు పోయి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తారు. ఒక ఎన్జిఓకి ఇచ్చింది అనుకోండి, సో వాడు 12 నెలలు జీతం పే చేయడు, వాడు ఇచ్చేది 3,500 రూపాయలు జీతం. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే ఒక ఎన్జిఓ రిప్యుటేషన్ పోతుంది. సో ఎన్జిఓకి బర్డన్ పెరుగుతుంది. ఏంటంటే వాళ్ళకి ఇచ్చేది 3,500, వాడికి 2 నెలలకు ఒకసారైనా మనం డబ్బులు ఇవ్వాలి కదా. పొందన్నా వాడు అంటాడు, సార్ నేను రావడానికి నాకు ఛార్జీలు లేవు సార్, నేను ఇవ్వాలి అంటాడు. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనం పని అంతా పక్కన పడేసి
వాళ్ళ జీతాల కోసం ప్రత్యేకంగా 2-3 గంటలు వెయిట్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా మనం మానేసి నేనేమనుకున్నా అంటే ముందు కూడా బిగినింగ్లో నేను చాలా కాలం 95 నుంచి దాదాపుగా 2005 వరకు నేను వేరే ప్రోగ్రామ్స్ ఏమి తీసుకోవాలి. ఓన్లీ డిజేబుల్డ్లోనే పనిచేయాలనుకున్నాను, డిజేబుల్డ్ వెల్ఫేర్ కోసం పనిచేయాలనుకున్నాను, డిజేబుల్డ్ ఎంపవర్మెంట్ కోసం పనిచేయాలనుకున్నాను. ఏదన్నా రిలవెంట్ డిజేబుల్డే టేకప్ చేసిన. 2006 తర్వాత ఎంతోమంది మోటివేట్ చేయంగా నేను HIV AIDS ప్రివెన్షన్ ప్రాజెక్ట్ని ఎంతో కష్టంగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వేరే కార్యక్రమాలు తీసుకున్నాను, కానీ అంతకంటే ముందు నేనేమి ఇర్రెలవెంట్ ఆఫ్ ద డిజేబుల్డ్ తీసుకోలేదు. సో అన్నీ కూడా డిజేబుల్డ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఏమనుకున్నా అంటే హై హాస్పిటల్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడపగలిగితే చాలామందికి డాక్టర్ గారు అన్నట్టుగా క్యాటరాక్ట్ పేషెంట్స్ని మనం సైడ్ సేవ్ చేస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఆల్రెడీ మనం కొంత నోముల రామచంద్రారెడ్డి గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. దానికి ఒక స్లిప్ డామ్ కూడా కొనడం జరిగింది. అందులో టోటల్ ఎక్విప్మెంట్ ఉంది. డాక్టర్ సందీప్ భార్గవ్ గారు కూడా మనకి కాన్సెంట్ ఇచ్చారు. సో కాబట్టి మనకి దానికి పర్మిషన్కి అప్లై చేసడానికి టైం దొరకట్లేదు రియల్గా చెప్పాలంటే. సో అంత ఒత్తిడిలో పని చేస్తున్నాం. సో రోజు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు తీసుకొని మన సమయాన్ని మన ఒత్తిడిని పెంచుకునే కంటే కూడా ఏదైతే డిజేబుల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి చేయాలనుకుంటున్నాను. ఒకటి చారిటీ హాస్పిటల్ని ఫుల్ ఫ్లెడ్జ్గా నడుపుతాను. రెండవది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ని స్ట్రెంథన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 25 మంది ఉన్నారు, దాన్ని ఒక 50 మంది వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మూడవది వచ్చేసి రీసెంట్గా నేను వికలాంగుల కోసము చాలా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అంటే సహాయ పరికరాలు అనేది మన జిల్లాలో ఎవరు పంచరు. అప్పుడప్పుడు చారిటీ ద్వారా రోటరీ క్లబ్ అలాంటి వాళ్ళు పంచుతారు, కానీ ఒక కంటిన్యూ ప్రాజెక్ట్ లేదు నిజామాబాద్ జిల్లాలో. సో ప్రతి ఒక్కడికి ఇప్పుడు బ్లైండ్కి మ్యాగ్నిఫైర్స్ కావాలి, బ్లైండ్కి వాకింగ్ స్టిక్స్ కావాలి, బ్లైండ్కి స్లేట్స్ కావాలి, ఎక్కడికో పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది మనం. సో దీనికి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ మన జిల్లాలో మనం టేకప్ చేస్తే అందరికీ ప్రతి ఒక్క డిజేబుల్డ్కి క్రచెస్ కావచ్చు, వీల్ చైర్స్ కావచ్చు, ట్రైసైకిల్ కావచ్చు, ఏదైనా కానీ మనం నిజామాబాద్ నుంచి మనం ఉంటే బాగుంటుందని నేను ఒక రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ కూడా పెట్టాను. అంటే కాన్సెప్ట్ ఇచ్చాను, ప్రపోజల్ పెట్టలేదు. వాళ్ళు అడిగారు నన్ను యాక్చువల్గా. సో నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి సెంటర్ లేదు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ముందుకు రండి అంటే ఆల్రెడీ నేను కాన్సెప్ట్ పంపించాను. అందులో కొంతమందిని మనం ఆర్థోటిక్ ప్రోస్థెటిక్ ఇంజనీర్ని, తర్వాత ఫిజియోథెరపిస్టుని, ఆక్యుపేషన్ థెరపిస్ట్ని మనం రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒక ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ సెంటర్ని మనం నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాను. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిర్వహించాలనుకున్నాను నిజామాబాద్లో. సో ఇర్రెలవెంట్ ఆఫ్ ద ఎనీ డిజబిలిటీ అందరికి కూడా సహాయ పరికరాలు, ఆర్థోపెడికల్ హ్యాండ్ కావచ్చు, బ్లైండ్ కావచ్చు, ఇయరింగ్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం మన సొసైటీ ద్వారా జిల్లాలో ప్రజలందరికీ పంచడానికి రాబోయే కాలంలో స్టెప్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. కాబట్టి ఇతర కార్యక్రమాల మీద కొంత కాన్సన్ట్రేషన్ తగ్గించి ఇప్పుడు మన శ్రమని కొంత ఇటువైపు డివైడ్ చేస్తే ఇంకా కొంతమందికి డిజేబుల్డ్కి సహాయం అవుతుందని నేను అనుకుంటున్నాను. సో బేసిక్గా ఈ 2 అనుకున్నాను. ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేయాలనుకున్నాను, ఐ హాస్పిటల్ నిర్వహించాలనుకున్నాను, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ని స్ట్రెంథన్ చేయాలనుకున్నాను. సో అల్టిమేట్గా చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. ఆల్రెడీ మనం కొంత అమౌంట్ని కూడా కలెక్ట్ చేసినాము. సిల్వర్ జూబిలీని కంపల్సరీగా జూన్ జూలై మాసాల్లో నిర్వహించాలనుకుంటున్నాము. దాని ఎట్టి పరిస్థితుల్లో దానికి మేము టార్గెట్ 20 lakhs పెట్టుకున్నాము. మేము 4.48 lakhs ఆల్రెడీ మేము దాన్ని తీసుకున్నాము. అయినప్పటికీ 20 lakhs ఖర్చు పెట్టి నేను తప్పకుండా 3000 సావనీస్ ప్రింట్ చేసి సావనీస్ రిలీజ్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మనం ముందున్నాయి కాబట్టి మిగతా వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేమనుకుంటున్నాను నేను. కాబట్టి ఈ కార్యక్రమం మీద నేను దృష్టి పెట్టాలనుకున్నా. ముఖ్యంగా నేను ఏ కార్యక్రమంలో కూడా నేను గవర్నింగ్ బాడీ మెంబర్స్ని ఇంతవరకు నేను మీరు చేయండి అని నేను అడగలేదు, ఎవరిని కూడా ఇప్పటి వరకు కూడా అడగలేదు. రాబోయే కాలంలో కూడా అడగనేమో అనుకున్నాను. బట్ సావనీరికి మాత్రం సిల్వర్ జూబ్లీ కోసము అందరి కాంట్రిబ్యూషన్ కంపల్సరీగా మీరు స్పాంటేనియస్గా వాలంటరీగా చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాము. సో ఎందుకంటే బాడ నాకు తగ్గుతుంది, లేకపోతే బాడ నేను పెంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి
మరి తప్పకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే మైపాల్ సారు శ్యామ్ సుందర్ సార్ ఆల్రెడీ అక్కడ 1,32,000 మరి పైసాలో మొబిలైజ్ చేయడం జరిగింది. సో మరి రాబోయే కాలంలో సిల్వర్ జూబ్లీ ఎట్లన్నా అంటే మనం ఎందుకు దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగిందంటే కేంద్ర మంత్రిని పిలవాలి ఆ ప్రోగ్రామ్ కానీ పెద్ద ఎత్తున మనం ప్లాన్ చేసుకున్నాం, అందుకే అది లేట్ అయింది. ఇప్పుడు కూడా మరి మనకి ఎలక్షన్ కోడ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అయిపోయిన తర్వాత కేంద్ర మంత్రులు పొలిటికల్లోనే ఇన్వాల్వ్ చేయకపోయినా మరి బ్యూరోక్రాట్స్నైనా తప్పనిసరిగా కేంద్ర స్థాయి అధికారులను ఇన్వాల్వ్ చేసి మరి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేద్దాం అనుకున్నాం. కాబట్టి నేను ప్రతి ఒక్క గవర్నింగ్ బాడీ మెంబర్ని ఈ సందర్భంగా కోరుతున్నాను, మీరు తప్పకుండా సాయం చేయండి. బేసికల్గా మళ్ళీ నేను మైపాల్ గారిని శ్యామ్ సుందర్ రెడ్డి గారిని నేను అడగాల్చుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కొంత చేసినారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు తప్పకుండా మరి మన రమణారెడ్డి సార్ కూడా కొంత కాంట్రిబ్యూషన్ చేశారు. మరి ఆయన ఒక 51,000 రూపాయలు మరి వాళ్ళ బంధువుల ద్వారా మొబిలైజ్ చేయడం జరిగింది. మరి వారు పర్మిషన్ ఇస్తే మరి మనం అందులో ఒక 5 పేజీలు ఫుల్ పేజీలు అవుతాయి కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళు ఎలా కూడా డొనేషన్ చేశారు వాళ్ళకు కూడా గుర్తింపు కావాలి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చింది, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉపయోగించుకొని కూడా మనం డొనేషన్స్ వసూలు చేసడానికి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు ఏదైతే 51,000 రూపాయలు వసూలు చేసినారో మరి వాళ్ళకు పర్మిషన్ ఇస్తారు, ఆ పేర్లని మనం ఒక 5 పేజీల్లో వాళ్ళ పేర్లు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు ప్రోగ్రామ్ కాకుండా సిల్వర్ జూబ్లీకే మరి ప్రోగ్రామ్ కింద ఎక్స్పెండిచర్ చూద్దాం అనుకున్నాం కాబట్టి వారు అంగీకరిస్తే తప్పకుండా అది సిల్వర్ జూబ్లీకి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కూడా మరి నేనేమి క్యాష్లో కంటే కూడా కైండ్లో ఇప్పుడు దాదాపు ఆ రోజు మనం ఒక 1,500 మంది డిజేబుల్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ 1,500 మందికి అయితే మంచి భోజనం పెట్టాలి. సో ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళని మనం గుర్తించుకొని వాళ్ళని సన్మానం చేసుకోవాలా. సో ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఒక హాల్ బుక్ చేయాలంటేనే దాదాపుగా దానికి సంబంధించి ఒక 1-2 లక్షల రూపాయల కంటే ఎక్కువే అవుతుంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మనం ఒక 20 lakhs తోటి ఎస్టిమేషన్ వేసినాము. మరి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గి క్వాలిటీ ఏం తగ్గించదు, తప్పకుండా అది ఎంత మొబిలైజేషన్ అయినా కాకపోయినా సో మనం అనుకున్న రీతిలో దాన్ని చేద్దామని నేను అనుకుంటున్నాను. దానికి అందరూ సహకరించండి. సో మరి ఒకవేళ జూన్ 4కి మనకి ఇదైతే ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో అది కంప్లీట్ అయిపోతే జూన్ లాస్ట్ వీక్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ సిల్వర్ జూబ్లీని ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ నేను టీటీవీ పర్సన్తో కూడా మాట్లాడటం జరిగింది, ఆయన కూడా ఒక పర్సన్ ఇచ్చారు. మన దగ్గరే మొత్తం టీటీపీ అనేది జరుగుతుంది. ఇప్పటికైతే ఏదైతే జరిగిందో అదంతా టీటీపీ అయిపోయింది. రాబోయే కాలంలో కూడా ఇంకా దాంట్లో కొన్ని ఆర్టికల్స్ని సేకరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆర్టికల్స్ అనుకుంటున్నాము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆర్టికల్స్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ మనకు ఒక 7 స్టేట్ అవార్డ్స్ ఉన్నాయి, 2 నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి. సో మనకు ఒక 10-15 పేజీలు మనకి పోతాయి. సో దీనికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలనుకున్నాను యాక్చువల్గా. అందుకే నేను ఇవాళ ఆడిటర్ గారిని కూడా రమ్మని ఏంటంటే ఆయన సలహాలు తీసుకుందాము. సో సావనీర్ కమిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత కృషి చేస్తాయి. అంటే ఇందులో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుంది కమిటీలో. ఎందుకంటే ఇప్పుడు రేపు ఆర్టికల్స్ రాసినప్పుడు దాన్ని టీటీపీ చేస్తానికి దాని కరెక్షన్స్ కోసం ఒక మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా కావాలి. సో ఇలాంటి మల్టిపుల్ నాలెడ్జ్, మల్టిపుల్ టాస్క్స్, మల్టిపుల్ ఇవున్న వ్యక్తిని మనం ఈ కంపెనీలో తీసుకొని మరి రాబోయే కాలంలో సిల్వర్ జూబ్లీ కంపెనీని అరేంజ్ చేసుకొని మరి సిల్వర్ జూబ్లీ అనేది సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో దీనికి సహకరించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. సో అందరికీ ధన్యవాదాలు. మరి ఇన్స్టెడ్ ఆఫ్ బిజీ షెడ్యూల్ అందరూ వచ్చారు, అందరూ విన్నారు, మీరు సలహాలు ఇచ్చారు. సో మీ సలహాలు తప్పకుండా ఎవరెవరు మీరు ఇచ్చిన సలహాలన్నీ కూడా. సో ఇంకా ఏదైనా ఇన్నోవేటివ్ కార్యక్రమాలు ఉంటే కూడా వీల్ ఫోకస్ అండ్ మోర్ ఆన్ ద ఇన్నోవేటివ్ థింగ్స్. ఎవరైనా డిజబుల్డ్కి ఇన్నోవేటివ్ తీసుకుంటే అది చేద్దాం. సో పోస్ట్ మ్యాన్ రోల్ కాదు, ఎన్జిఓ అంటే గవర్నమెంట్ మాకు ఇస్తే మేము తీసుకొని మళ్ళీ బెనిఫిట్స్ తీసుకుంటే కూడా సో నేను పోస్ట్ మ్యాన్ రోల్ కంటే కూడా ఏదైనా ఇన్నోవేటివ్ రోల్లో నేను ఒక మెంటర్గా ఉండాలనుకుంటున్నాను. సో నేను ఒక పోస్ట్ మ్యాన్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి సో ఇన్నోవేటివ్ కార్యక్రమం మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సో మరి ఇప్పుడు మనం అన్ని ప్రాజెక్ట్స్ నుంచి మరి ప్రతి ఒక్కరు ఏదో ఒక కష్టపడతారు కాబట్టి మరి ఆ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహిస్తాయి. సో అందులో ఎవరి రోల్ ఎంత ఉంది అనేది మనకేమి మెజర్మెంట్స్ ఏమి లేవు.
ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయిందా, ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్వాల్వ్మెంట్ అయిందా, లేకపోతే అందరూ ఉన్న స్టాఫ్ ఇన్వాల్వ్ అయిందా, అందరూ కలిస్తేనే ఏదైనా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకి ప్రతి ప్రాజెక్ట్ నుంచి ఒక హెడ్ని మనం ఈరోజు సన్మానం చేసుకుందాం. వచ్చేయన్నారు ముందుగా ఎంఆర్ స్కూల్ సార్ ఆగండి సార్ కొంచెం దగ్గర సార్ కొద్ది వెనుక కొంచెం మీరు కొంచెం దగ్గర రండి. సార్ కొంచెం దగ్గర సార్ రమణారెడ్డి సార్ 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 కొంచెం కొంచెం వెనక మేడం 92 సార్